ఏదైతే సిద్దిరప్పలరాజు అరెస్ట్ ఏంటంటారు, అసలు ఎలా చూడాలి? సిద్దిరప్పలరాజు అరెస్ట్ రాజకీయ కుట్రతోటే జరుగుతుంది అనేది వైసీపీ నాయకుల వాదన. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈ వైసీపీ నాయకులకి ఇటువంటి మసాలా దొరికే విషయం లేదు. కేవలం వాళ్ళ నాయకులు తప్పిదాలను కూడా వాళ్ళు మంచిగా చూపించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఏమండి, ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కూటమి నాయకులు చేస్తున్నటువంటి పనులు కానీ, అలాగే వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి చేస్తున్న పనులు కానీ పూర్తిగా గమనిస్తున్నారు. వైసీపీ నాయకులు రోడ్డు ఎక్కుతుంటే జనాలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు సిరిది అప్పలరాజు ఇప్పుడు బాధ్యత గల నాయకుడు అయ్యుండి గతంలో మంత్రిగా చేసినటువంటి నాయకుడు అతను, వైఎస్ఆర్సీపీ లీడరు. ఆయన కొడుకు తప్పు చేస్తే ఆయన ఉన్న బాధ్యత ప్రకారం ఒక బాధ్యత గల పదవులు గతంలో చేసినవాడు, ప్రజలకు ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి నాయకుడుగా ఉండాల్సినటువంటి వాడు వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని దుర్మార్గంగా ఇచ్చేస్తే దాన్ని వెనకేసుకొచ్చి ఆ కేసుని ఇంకొకరి మీద బనాయించాలనే భావనలో ఇలా చేయటం అనేది చాలా దుర్మార్గం. పక్క రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు, వాళ్ళ అబ్బాయి చేసిన పనికి దగ్గరుండి తీసుకెళ్లి స్టేషన్కి అప్పచెప్పించిన బాధ్యత ఆయనని ఈయనకి చూడండి ఎంత కంపేర్ చేయాలో చూడండి. వైసీపీ నాయకులు చేయాల్సినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఏది మొన్న విజయవాడలో చిన్నపిల్లోడు, ఈ సిరిది అప్పలరాజు కొడుకు చిన్నపిల్లోడు, ఈ చిన్నపిల్లలు కానీ ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళందరూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఏమండి, మొన్న లాస్ట్ గవర్నమెంట్లో అమర్నాథ్ బాబు అనేవాడు ఎంత వయసు అండి? అవన్నీ మీకు కనపడుతులా. మీ వాళ్ళు చేసిన అన్ని దుర్మార్గాలన్నీ కప్పిపుచ్చుకోవటం, ఎదుటి పార్టీ వాళ్ళు ఏదైనా చేస్తే దాన్ని పెద్ద భూతత్వంలో చూపించి పెద్ద విషయంగా చిత్రీకరించడం, ఇదే మీ పరిస్థితి. మీ పార్టీకి ప్రజలు నవ్వుతున్నారు మీ పార్టీని చూస్తే. అదేది తెలియని ముసలి వాళ్ళు కూడా ఏంటమ్మా వైఎస్ఆర్ పార్టీ అంటే, వాళ్ళు ఏందయ్యా వాళ్ళు బయటకు వస్తే జనాలు భయపడి వస్తున్నారయ్యా, వాళ్ళు ఎవరిని చంపుతారో తెలియదు, రేపు వాళ్ళ గవర్నమెంట్ వస్తే అందరిని తెగ నరుగుతా ఉంటున్నారు, రప్పాలు ఆడిస్తానంటున్నారు. అసలు ఏం చెప్తున్నారయ్యా వాళ్ళు? వాళ్ళు వస్తే మా ముసలిలో కూడా ముస్లిం మతగాని కూడా చూడరు, రోడ్డు మీద ఎవరు తిరిగిన వాళ్ళు గుద్దేసి చంపేసే పరిస్థితిలో ఉన్నారని అనే భావంలో ఆంధ్ర ప్రజలందరూ పూర్తిగా వాళ్ళని చేదరించుకునే పరిస్థితికి వచ్చింది. వాళ్ళనే కాదు, వాళ్ళ నాయకుడిని ముందు వాళ్ళ నాయకుడు వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ ఎటువంటి ఇన్స్పిరేషన్, ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్. చనిపోయిన బాధితుడు ఇంటికెళ్ళి సెటిల్మెంట్ చేసుకుంటూ వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు, మీరు మా ఇంటికి పనికి రండి, మీకు పని కల్పిస్తాం, మా ఇంట్లో పని చేసుకోండి అంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు ఇదే సినిమాలో చెప్పినట్టుగా ఉన్న వ్యవహారం ఏనది. ఏమండి, ఏది గతంలో గనక డోర్ డెలివరీ చేశాడు చూడు అనంతబాబు, అలాంటి పరిస్థితుల్లోనే వీళ్ళు ప్రతిదీ కూడా మేము ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా చెంది దాని దుర్మార్గాన్ని కూడా మంచిగా చిత్రీకరిస్తామనే భావంలో గతంలో డోర్ డెలివరీ చేసినప్పుడేగా వాళ్ళకి సరైన బుద్ధి చెప్పినట్టయితే ఇటువంటి పరిస్థితులు వచ్చాయి కాదు. ఇప్పుడు మేము చంపినా కానీ మమ్మల్ని చూసి భయపడుతూ, మమ్మల్ని చూసి మీరు ముందుకు రాకూడదు, మేము చెప్పిన మాట వినాలా, మా కాళ్ళ కింద చెప్పులాగా నలిగిపోయి ఉండాలనే భావనలో ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకులు ఒకటి మీకు చెప్తున్నా, మీ ప్రభుత్వం కాదు ఇది. మీ ప్రభుత్వంలో గతంలో ఏది చేసినా మీరు అందరాలకు ఇచ్చారు. మీ నాయకుల్ని ఏది నడి రోడ్డు మీద నిర్దాక్షిణ చంపినా కానీ తీసుకొచ్చి వాళ్ళకు ఎమ్మెల్సీలు ఇచ్చి, మీరు ఎవరినైతే నాయకులు చండాలంగా బూతులు తిడతారో, ఎవరినైతే ఎట్టబడితే అట్లా హేళనగా మాట్లాడతారో, మర్డర్లు చేస్తారో, మానభంగాలు చేస్తారో, రౌడీ చేస్తారో, వాళ్ళకు అందరాలకి ఇచ్చి పదవులు ఇచ్చారు. ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. సిబిఎన్ గారు ఆయన తప్పు చేయరు, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే అసలు ఒప్పుకోరు, అది కూటమి ప్రభుత్వం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఎదుటోళ్ళకి తప్పు చేసే అవకాశం చేయరు, చేసేవాడిని అసలైతే ఒప్పుకోరనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మీరు ఇంకా అదే భ్రమలో ఉంటారు. ఏమైనా చేయండి, మనమే కదా, ఏమి కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కూటమి నాయకులు ఎక్కడ బయటకు వచ్చి మనల్ని ఏమి చేయరు, మనం ఏది చేసినా కానీ మనం తప్పు చేసి కూడా ఎదుటోళ్ళ మీద తప్పుని చిత్రీకరిస్తే వాళ్ళే ఎదురుపోయి కూటమి నాయకులు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సిద్ధాంతం ప్రకారం కూటమి నాయకులు అన్నిటికీ కట్టుబడి ఉండి ఏది కూడా ఎక్కడ తప్పు చేయకుండా, తప్పు చేసినా ఎవరన్నా మీరు వైసీపీ పార్టీ వాళ్ళు తప్పు చేసినా చట్టం అనగా చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా చట్టాన్ని ఎవరు మా కూటమి నాయకులు ఎవరు కూడా చేతిలోకి తీసుకోరు. చట్టం తన పని తాను చేసుకుపోద్ది. మీరు అది ఒక్కటి పూర్తిగా గమనిస్తే మీ నాయకులకి ఏమి ఇస్తారు మీకే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక
బాధితుల తరపున పోరాడాల్సిన వాళ్ళు ఎవరైనా సరే బాధితుల తరపున పోరాడతారు. కానీ ఇక్కడ నిందితుల తరపున అమాయకులు, చిన్నపిల్లాడు ఏదో తప్పు చేస్తే వాళ్ళ తండ్రిని ఇబ్బంది పెడుతున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతన్ని ఇబ్బంది పెడుతున్నారు కూటమి ప్రభుత్వం. బీసీలను అణిచివేస్తున్న కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ. మరి నిజమే అనుకోవాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుకొచ్చేది ఏంటంటే, వైఎస్సీపీ పార్టీలో ఉన్న నాయకులే బీసీలు, వేరే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఎస్సీలు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే మైనార్టీ వాళ్ళు. తగ్గిమా వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా కులాలు గోత్రాలు ఏమి ఉండవు. ఏమండి, ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఈ జరిగిన దుర్మార్గాలు ఆ రోజుకి ఎవరికి గుర్తురాలా, అప్పుడు కులాలు గుర్తురాలా. అప్పుడు కూడా బలి అయింది బీసీ కులాలు, మైనార్టీ కులాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలే. అది గుర్తులేదు, అప్పుడు ఆ కులాలు గుర్తురాలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ బీసీ కులాల కార్డు, ఎస్సీ కులాల కార్డు, ఈ ఎస్టీ కులాలు, ఈ మైనార్టీ కులాల కార్డు వాడుతున్నారు. అవన్నీ తెలుసుకునే ప్రజలు 2024 మిమ్మల్ని చేత్కరించి 11 సీట్లు పరిమితం చేసింది. ఇంకా ఎక్కడ బుద్ధి లేదయ్యా మీకు? ఇంకా ఈ కార్డులు వాడుకుంటా ఉన్నారు. మీరు చేస్తే ఇది శృంగారం, ఎదుటోడు చేస్తే విచారం అనే పరిస్థితిలో మీరున్నారు. మీరు ఎదుటి కులాలు, ఎదుటి వాళ్ళ ఇప్పుడు జస్ట్ ఇది చూద్దామండి శాంపిల్గా. మొన్న ముద్రగడ్డ పద్మనాభం ఉన్నారు, ఆయన్ని నమ్ముకొని ఆయన కోసం కులము గోత్రం మార్చుకొని వేరే కులానికి వెళ్ళి పేరు కూడా మార్చుకొని నామకరణం చేసుకున్న పరిస్థితి. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ తల్లిని దూరంగా పెట్టినట్టుగా అదే పరిస్థితిలో ఇప్పుడు ఇలా ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి గారి కూతురిని కూడా లాస్ట్ చివరాఖరు చూపు కూడా చూసుకోనికుండా ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏ ఫ్యామిలీ అని ఉంటాయి. అంటే కరుడు గప్పిన ఇది వాదిలాగా వాళ్ళ చెల్లిని తల్లిని రానికుండా కఠినంగా వ్యవహరించారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. అదే పరిస్థితి అన్ని కులాల్లో అన్ని కుటుంబాల్లో ఉంటాయి అనుకుంటున్నారు. అలా ఏముండదయ్యా, మనస్సాక్షి అనేది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరిని కూడా చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో, ప్రతి అన్నదమ్ముల దగ్గర. అయినా కానీ దాని చిన్న ఇబ్బంది వస్తే అందరూ కలిసిపోతారు. కానీ నువ్వు చేసిన దుర్మార్గం రాష్ట్ర ప్రజలు, కాపు కులస్తులందరూ చూస్తున్నారు. తండ్రి కొడుకుకి మధ్యలో వచ్చిన గ్యాప్ని మీరు పెద్ద భూతత్వం వేసి ఆయన చనిపోయినా కానీ దగ్గరకు కూడా చేర్చని కూడా చేశారు. మీరు రేపు ప్రజలందరినీ కూడా కులాలకి మతాలకి కుంపటి పెట్టి తగాదలు పెట్టి చూద్దామనే ఆలోచనతోనే ఉన్నారు మీరు. కేవలం ఇదే పబ్బం గడుపుకొని మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని అయితే విశ్వసించే పరిస్థితి లేదు. మిమ్మల్ని 24లోని భూస్థాపితం చేశారు. మీరు రోడ్డెక్కితే సామాన్య ప్రజలకి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏమైద్దో మీరు రోడ్డెక్కారనుకో తలకాయలు పుచ్చకాయలాగా పగలగొట్టడం కానీ, మనుషుల్ని రప్పారప్పాలు ఆడించడం కానీ, ఇదే కులాలకి కుటుంబాలకి మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారనేది ప్రజలు చిన్న పిల్లల్ని అడిగినా, ముసలమ్మని అడిగినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్తిగా చెప్తున్నారు మీ గురించి. కేవలం మిమ్మల్ని చూసి భయపడే భయాందక వాతావరణానికి గురయ్యే పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర ప్రజలు. మరి ఇక్కడ ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్ ప్రకారం మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు అని చెప్పబడుతున్నా కోడికత్తి శ్రీని కానీ అంటే లేదంటే కనుక విజయవాడ గులకరాయికి దాడి ఘటనలో ఇద్దరు అప్పటికే మేజర్లు కూడా కాదు, ఇది మైనర్లే. మరి వాళ్ళని మాత్రం ఎందుకని 5 సంవత్సరాల పాటు చిత్రహింసలకు గురి చేశారనుకోవాలంటారు? గతంలో ఈ సందర్భాన్ని మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆయన 2019కి ముందు కోడికత్తి సీన్ మీరు అన్నారు ఎయిర్పోర్ట్లో, ఆయన వీరాభిమాని ప్లస్ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడం కోసం అతను ఈ అటెంప్ట్ చేశానని చెప్పాడు. అప్పటికి అతని వయసు 16-17 ఏళ్ల వయసు. ఆ రోజు చిన్న వయసు గుర్తురాల, ఆ రోజు బీసీ కార్డు గుర్తురాల. లాస్ట్ టైం ఎలక్షన్ ముందు 2024 ముందు మా సామాజిక వర్గానికి చెందిన పిల్లలు, చిన్న పిల్లలు 10-12 ఏళ్ళ పిల్లలు తెలియని తత్వంతో రాళ్ళు ఎదిగారు. వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ల కేసులు కట్టి వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేసి ఆ పిల్లల్ని జీవితాలు నాశనం చేసి జైలు పాలు చేశారు. అప్పుడు ఆ కులాలు కానీ, ఆ గోత్రం కానీ, ఆ వయసు కానీ కనపడలా. మీరు వచ్చేసరికి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చేసరికి చిన్నపిల్లలు, బీసీ కులాలు, ఎస్సీ కులాలు, మైనార్టీ కులాలు ఎదుటోడికి వెళ్ళి ఏళ్ళు పెట్టి చూపిస్తే మనకెళ్ళి ఎన్ని ఏళ్ళు తిరిగి ఉన్నాయి. అది ఒక్కటి గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు. థ్యాంక్ యూ.